లగచెర్లలోని గిరిజన ఆడబిడ్డలపై పోలీసుల దాష్టికాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అరెస్టుల పేరుతో ఊరు మీద పడ్డ పోలీసులు ప్రైవేట్ సైన్యం కొనసాగించిన అరాచకాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్కు బాధిత కుటుంబాలు తెలిపాయి. గ్రామాల్లో అరెస్టు చేసిన తమ వారిని వెంటనే విడుదల చేయాలని, కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరారు. లగచెర్ల బాధితులకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భరోసానిచ్చారు. లగచర్లలోని గిరిజన ఆడబిడ్డలపై పోలీసుల దాష్టికాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అర్ధరాత్రి తండాలో కరెంటు తీసేసి చిమ్మ చీకట్లో ఆడబిడ్డల ఛాతీల మీద తడుముతూ బూటుకాళ్లతో తొక్కుతూ పోలీసులు, కొందరు ప్రైవేటు వ్యక్తులు చేసిన దారుణాలు బయటకొస్తున్నాయి. ఇదేమిటని ప్రశ్నించిన ఆడబిడ్డల తొడలు కమిలేలా, నుదురు చిట్లేలా కొట్టిన అరాచకాలు బయటి ప్రపంచానికి తెలుస్తున్నాయి. అరెస్టుల పేరుతో ఊరు మీద పడ్డ పోలీసులు ప్రైవేటు సైన్యం అడ్డగోలుగా దుర్భాషలాడుతూ, డొక్కులో తన్నుతూ లైంగిక హింసను ప్రేరేపించేలా అర్ధరాత్రి నిల్రజ్జగా అత్యంత వికృతంగా అనాగరికంగా ప్రవర్తించిన తీరును కళ్లకు కట్టినట్లు చెప్పేందుకు బాధిత కుటుంబాలు బయటకొచ్చాయి. కొడంగల్ నియోజకవర్గంలో ప్రభుత్వ పెద్ద అన్నదమ్ముల అరాచకాలను ఈ రోజు పోలీసులు, వారితో పాటు వచ్చిన కొందరు ప్రైవేటు సైన్యం వికృతంగా ప్రవర్తించిన తీరును హైదరాబాద్ లోని ఎస్సీ ఎస్టీ కమిషన్ కు కళ్లకు కట్టినట్లు వివరించారు. లగచర్ల బాధితులకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భరోసా ఇచ్చారు. లగచర్ల సహా సమీప గ్రామాల్లో కమిషన్ పర్యటిస్తుందని స్పష్టం చేశారు. లగచర్ల సంఘటన చాలా బాధాకరమని అన్నారు. అనాదిగా వందల ఏళ్ల నుంచి భూమిని నమ్ముకుని బతుకుతున్న వారి నుంచి ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం సరైన చర్య కాదని పేర్కొన్నారు. ఎకరం అద్దెకరం భూమిని నమ్ముకుని తండాలో బతుకుతున్న వారి భూములు ఫార్మా కంపెనీల కోసం ఇవ్వమంటే వాళ్ల కుటుంబాలు ఏమైపోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగాన్ని హరించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. దోషులపై కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సంఘటన చాలా బాధాకరం సంఘటన. మా కమిషన్ తరఫున మేము చాలా బాధపడుతున్నాం, చింతిస్తా ఉన్నాం. అనాది కాలం నుంచి, వందల సంవత్సరాల నుంచి, 300-400 సంవత్సరాల నుంచి భూమిని నమ్ముకొని పుట్టినటువంటి భూమి పుత్రులటువంటి ఆ భూమిని ఈ రోజు ఫార్మా కంపెనీ పేరు మీద భయభ్రాంతం చేయడం చాలా బాధాకరం. ఫార్మా కంపెనీకి మా ఎస్సీ ఎస్టీ కమిషన్ వ్యతిరేకం కాదు, కానీ రైతులు ఒప్పుకున్నటువంటి స్థలంలో ఫార్మా కంపెనీ నిర్మిస్తే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి. మరి ఎకరము అద్దెకరము మరి తాండాల్లో బతికేటువంటి గిరిపుత్రులు భూమిని నమ్ముకొని పుత్రుల దగ్గర భూమి తీసుకొని ఇలా ఫార్మా కంపెనీ పెట్టమంటే మరి వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి? లగచర్ల ఘటన కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా రాజకీయ కక్షలు, ఎస్సీ ఎస్టీ మానుకొని పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఫార్మా కంపెనీ కోసం గిరిజనుల భూమి మాత్రమే ఉందా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తన అధికారం, దురహంకారం గిరిజనులపై చూపిస్తున్నాడని నిప్పులు చెరిగారు. ఫార్మసిటీ ప్రయత్నాన్ని విరమించుకొని గిరిజనులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ లగచర్లకొచ్చి వాస్తవాలను తెలుసుకోవాలని కోరారు. అధికారులపై దాడిని వ్యతిరేకిస్తున్నట్లు సత్యవతి తెలిపారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు పరాకాష్ట అయిన లగచర్ల ఘటనలో అమాయకమైన గిరిజన సోదరులు అన్యాయంగా బలైండ్రు. వాళ్లను పోలీసులు దేశద్రోహుల్లాగా అక్రమంగా కొట్టి ఇండ్ల మీద పడి అర్ధరాత్రి వాళ్లను భయభ్రాంతుల్ని చేసి ఇప్పటికే 21 మంది నరేందర్ రెడ్డి గారితో పాటు 21 మందిని అరెస్ట్ చేశారు. నిన్నటి వరకు ఎవరెక్కడున్నారో తెలియని పరిస్థితి. ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందు ఆ రోజు జరిగిన సంఘటన, అక్కడున్న బాధితులు వాళ్ళ గోడు వెళ్లబూసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. చైర్మన్ గారు బాధితుల మరి రిప్రజెంటేషన్ ని దరఖాస్తును తీసుకున్నారు. వాళ్ళు చెప్పింది కూడా విన్నారు. మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది వాళ్ళు న్యాయం చేస్తారని. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందు గిరిజన రైతుల బాధలు వింటుంటే కన్నీళ్లొచ్చాయన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. లగచర్ల ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ తో పాటు జాతీయ మహిళా కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
తమపై అత్యాచార ప్రయత్నాలు జరిగాయని పలువురు మహిళలు స్వయంగా చెప్పారని తెలిపారు. ఈ మేరకు గిరిజన మహిళలపై దాడులు చేసిన పోలీసులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని కమిషన్ ను కోరినట్టు తెలిపారు. పేద గిరిజన రైతులు, గిరిజన మహిళలు వాళ్ళ బాధలు ఇక్కడ వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతా ఉన్నాయి. మరి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ 1989 యాక్ట్ ప్రకారం రాజ్యాంగంలో జీవించే హక్కు ఆర్టికల్ 21 ప్రకారం ఇది శిక్షార్హం. తప్పకుండా మరి కమిషన్ మాకు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది ఏంటంటే మహిళా పోలీస్ అధికారులను పిలిపించి వీళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసి తప్పకుండా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద తప్పకుండా కేసు బుక్ చేస్తామని చెప్పడం జరిగింది. ఫార్మా పేరుతో నిరుపేద రైతుల భూములపై కన్నేసిన నియంత సర్కార్పై లగచల్ర రైతులు మరోసారి తమ ధిక్కార స్వరాన్ని వినిపించారు. రేవంత్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా భూములు ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యకాండపై రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబాలు ఎంతటి పోరాటానికైనా వెనుకాడేదే లేదని స్పష్టం చేశారు.